శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు కొన్ని చెబుతానండి. పరిహారాలు అంటే మనం ఎక్కడికో వెళ్తే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పరిహారం అయిపోతుంది అనుకోవటం చాలా తప్పని నేను చెబుతానండి. చాలా మనం చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు చెబుతారు. మీకు తెలియకపోతే మాకు ఈ సమస్య ఉంది ఏం చెయ్యాలని పెద్దవాళ్ళని అడిగితే తప్పకుండా చెబుతారు. అలా చేసుకుంటే అది నిజంగా పరిష్కారం అవుతుంది. ఈరోజు ఏదో కష్టం కలిగింది ఇంట్లో ఇలా ఉంది ఇలాగా అని ఏదో ఆ దేవుడి దగ్గరికి వెళ్దామా, ఈ దేవుడి దగ్గరికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుందామా, ఇంకో సమస్య కొని తెచ్చుకుందామా, అది కాదండి. మరి ఇదివరకు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, మా అమ్మ వాళ్ళు అడగటం, చెప్పడం, ఇది చేయడం నాకు తెలుసు. నేను చూసిన దాన్ని. అందుకే మీకు కొన్ని కొన్ని చెప్పాలని. ఇప్పుడు ఇది దత్తాత్రేయుని బొట్టండి, ఈ నల్ల బొట్టు చూశారు కదా. మాకు తెలిసిన వారు సేట్లు అయినా ఇచ్చారు. వారు రాజస్థాన్ నుంచి తెచ్చుకుంటారంట. ఎప్పటి నుంచో అడుగుతుంటే 3 సంవత్సరాల కిందట ఇచ్చారనమాట. ఇది నల్లగా ఉంటుంది. మరి ఏ వామాలు చేసి మరి ఇది లభిస్తుందో మనకు తెలియదు. ఆయన మనం అడగ్గా ఇచ్చారని నేనైతే మరి నా చెయ్య ఎవరికన్నా మంచి జరగాలి, మేలు జరగాలనే ఉద్దేశంతో వారికి ఎవరికైనా నా దగ్గర ఈ బొట్టు ఉందని తెలుసు అంటారా? తెలదు కదా. నా దగ్గర ఇది ఉంది, ఇస్తాను సుమాని ఇస్తానండి. అలాగే మరి నేను చక్కగా మా మరిది గారి పాపకి ఇది బొట్టు పెట్టుకోమ్మా అని ఇవ్వడం జరిగింది. పిల్లలు కలగాలి అని మనసులో అనుకున్నాను. తర్వాత ఒక నెలకి ఫోన్ చేసి నీళ్ళు పోసుకుంది అని అన్నారు. ఇప్పుడు నెల 10 రోజులకే తెలిసిపోతుంది కదండి. కానీ మంచి సంకల్పం నెరవేరి తీరుతుందంట. ఇది నిజమైన సత్యం. అయితే మీకు ఎక్కడైనా ఎవరినైనా మీరు ఏ స్టేట్లైనా తెలుసుంటే దత్తాత్రేయుని బొట్టని అడిగితే ఇస్తే లభిస్తే చాలా మంచిదండి. ఇది దిష్టి దోషం ఉండదు, కని దిష్టి ఉండదు, మరేమో నరఘోష ఉండదు. ఎక్కడికైనా ఇది కొంచెం ధరించి వెళ్తే మనకి వెళ్ళిన తర్వాత వచ్చేక తలదిమ్ము అది రాదు. తలపోటు వచ్చింది అంటే మనకి కని దిష్టి ఎక్కువగా తగిలిందని అర్థం అన్నమాట. ఇది పెట్టుకుని మనం దత్తాత్రేయుడిది కదా, ఇది పెట్టుకుని వెళ్తే మనం అనుకున్న పని అవుతుంది, మంచి జరుగుతుంది. ఇప్పుడు నాకు జరిగిందా లేదా అనేది పక్కన పెడితే నేను ఇది ఇచ్చినప్పుడు వారికి మంచి జరగాలి అనుకుని ఇచ్చేనే అనుకోండి, తప్పకుండా అలాగా మంచి జరిగింది చాలామందికి. నేను ఎందుకండి నిత్య పూజ చేసుకుంటాను. రోజు పసుపు కుంకుమ అక్షింతలో శ్రీమాత్రే నమః అనుకుంటూ చిన్న ఇతర తులసుకోట ఉంటుంది. అది పూజల్లో చూపించడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడొకప్పుడు చూపిస్తాను, చేసుకుంటాను. పొద్దుట సాయంత్రం చేసినప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ చేసుకుంటాను. అది మరి అమావాస్యకి మందిరం శుభ్రం చేసి పూజించుకుంటే మళ్ళీ అమావాస్యకి అలా నిండిపోతుంది అనమాట. అందులో కొంచెం కుంకుమ తీసి ఉంచి కనుమ కుంకుమ నీళ్ళలో కలిపేసి మొక్కలకి వేసేస్తాను. అది ఎవరికన్నా నేను ఒకప్పుడు ఒక అబ్బాయిని హాస్పిటల్లో పెట్టి చాలా అతలాకుతలం అవుతున్నారు. పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఇంకా ఎలా ఉంటాడో అనే పరిస్థితిలో ఒంట్లో బాగోకులు జరవని వచ్చి అని మనసులో అనుకుని దేవుడు ఉన్నాడో అనే నిరాపణకి ఈ బిడ్డ బాగోవాలని బొట్టు పెట్టాను. ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు. అది మీరు బొట్టు పెట్టిన మూలాన అనొద్దుసమండి. నా విశ్వాసం, నా గుండెల్లో ఉండే ప్రేమ, అంతేనండి. తర్వాత మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య ఒంట్లో బాగాలేదు. అప్పుడు వెళ్ళాను నేను, చేతితో పట్టుకుని బొట్టు పెట్టాను. మధ్యాహ్నమే ఎలాగుంటాడో బాగోలేదు అనేవాడు లెగిసి చారన్నం తిన్నాడు. మళ్ళా కరోనా వచ్చేసింది. ఇంకా ఎలా ఉంటాడో అనుకున్నాం. నాన్నగారికి ఫస్ట్ సంతానం పెద్ద అన్నయ్య అని వెళ్ళి చూసి కరోనా వచ్చిందని ఏ భయం లేదు. ఇలాగ ముఖానికి బొట్టు పెట్టి ఆ భగవంతుని తలుసుకుని వచ్చేసాను. మరణాల నుంచే తేరుకున్నాడండి. ఎందుకంటే నిండే మనసుతో చేసిన పని అవుతుంది అంటారు కదా. ఆ ఉదాహరణ నాకు నేనుగానే చూసుకున్నాను. ఇది మీకు నేను చెబుతాను. ఇప్పుడు మీకు ఎవరో ఒకరు ఇష్టం, ఎవరో ఒకరు నమ్మకం ఉంటుంది కదా. మీ చేతితోటి బొట్టు పెట్టండి, మీ చేతితోటి ఒక పువ్వు ఇవ్వండి, ఫోన్లేండి రూపాయి మీ చేతితోటి ఇవ్వండి, పని అవుతుంది అని తీసుకోవటం చాలా మంచిది. ఇచ్చేవారు మనసు మంచిది, పుచ్చుకునేవారు మనసు మంచిది. అనుకున్న పని అవి తీరుతుంది. ఇది మాత్రం నిజం. దేవుని వల్ల బ్రతుకుతారు, దేవుని వల్ల శాపం వల్ల చనిపోతారు. కొన్ని శక్తులు అలా కూడా ఉంటాయి సుమా. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను చాలా పరిహారాలు చెబుతాను, 1, 2 కాదు. పిల్లలకి దిష్టిలు కానీ, పెద్దవాళ్ళకి దిష్టిలు కానీ, మరి
తల్లి బాలింతరాలప్పుడు ఎలా ఉండాలని కానీ, బేబీని ఎలా చూసుకోవాలి కానీ, ఎన్నో నెల వరకు బేబీ దగ్గర ఎలా ఉండాలి అన్నీ కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. డిలీట్ అవినాయి కాబట్టి మళ్ళా నేను పెడతాను. మళ్ళా నేను చెబుతాను. ఎటొచ్చి మీ ప్రోత్సాహం ఉండాలి. మీరు నా ఎన్ను తట్టాలి. మీకు నేను చెప్పే శక్తిని మీరు మాత్రమే నాకు ఇవ్వాలి. నా కుటుంబ సభ్యులు నేను ఏనాడు నమ్ముకోలేదు. ఎందుకంటే నా దగ్గర ఉంటేనే అమ్మ లేకపోతే బొమ్మ అనేలాగా ఉంటారు. ఇలా అంటే వద్దు అని నాకున్న నా అండ నా స్నేహితులు భయపడుతున్నారు. నాకన్నా ఎక్కువగా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు తెలుసు. అందరూ వినాలనే కదా మాట్లాడుతున్నాం కదా, అందరికీ తెలియాలనే కదా. అందరికీ తెలిస్తే కొందరైనా మారుతారు కదా. అది అందుకనమాట. మీరు తప్పకుండా మీరు కనుక నా వెనకాల ఉన్నాను అని మీరు ఎన్ని తడితే నాకు తెలిసిన విషయాలు ఎన్నో విషయాలు మీరు వింటున్నారు కదా, అందులో ఇది కూడా మీకు పనికొత్తదనుకుని వినండి. ఒక్క రూపాయి ఖర్చు లేని పని మీకు నేను చెబుతాను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మీరు చేసుకుని ఉపశమనం అవే పనులు నేను చెబుతాను. మీరు నా వెనకాల ఉంటారా? నేను మీ ముందు ఉంటాను. ఇది నిజంగా నిజం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం